ఇప్పుడు నేను లగ్న ప్రోగ్రెషన్స్ తాలూకా సిస్టమ్ ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఇందులో ఒక ర్యాండమ్ చార్ట్ వేశాను, వేర్ ఐ టుక్ వీనస్ ఎట్ 0 డిగ్రీస్, సో దట్ మీకు బాగా అర్థం అవడానికి. ఊరికే ఏదో జైపూర్ ఏదో వేశాను, XYZ. ఆ డేటాతో తీసుకుంటే ఇప్పుడు మనకు చూసినట్లయితే లగ్న ఎక్కడున్నది? 21 డిగ్రీస్ లిబ్రాలో ఉన్నది లగ్నం. ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకి ఆ, వింశోత్రి దశ సిస్టంలో లగ్న ప్రోగ్రెషన్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ లగ్నం మనం ఏదో ఒక గివెన్ డేట్కి ముందుకి ఎట్లా వెళ్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. 22 మే 2024కి అసెండెంట్ ఎక్కడికి వచ్చింది? స్కార్పియో 23 డిగ్రీస్ 52 మినిట్స్ 32 సెకండ్స్కి వచ్చింది. యాక్చువల్గా అతను 82 డేట్ ఆఫ్ బర్త్ పర్సన్ అయితే ఇప్పటికీ అతని తాలూకా ఏజ్ ఏదైతే ఉందో 82 ప్లస్ ఇప్పుడు 23 కదా, 23 ప్లస్ 17, 40 ఇయర్స్. 40-year-old పర్సన్కి ఈ రోజుకి లగ్నం ఎక్కడికి ప్రోగ్రెస్ అయింది అంటే 23 డిగ్రీస్ 52 మినిట్స్కి ప్రోగ్రెస్ అయింది. ఇదే లగ్నం మనం ఇంకొద్దిగా ముందుకి నడిపేటట్టయితే, యాజ్ టైం ప్రోగ్రెసెస్, మీరు లగ్నం తాలూకా ప్రోగ్రెషన్ కూడా మీరు చూడడానికి వీలుగా నేను ఇక్కడ పెడుతున్నాను. 2025, ఇప్పుడు 25 కదా, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అలా చూసినట్లయితే ఆ లగ్న వీ వీనస్ కూడా చూడండి. బర్త్ చార్ట్ లో ఉన్న వీనస్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? యాక్వేరియస్ 22 డిగ్రీస్కి వచ్చింది. ఇది ఎట్లా 22 డిగ్రీస్కి వచ్చింది అంటే నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బర్త్ చార్ట్ లో 0 డిగ్రీస్లో ఉంది కదా, 0 డిగ్రీస్లోని కృత్తిక నక్షత్రం 3వ పాదంలో ఎంట్రీ ఉంటుంది. సో 6.4 కృత్తిక, సారీ, 2వ పాదం. ఇక్కడికి 1వ పాదం అయిపోతుంది, ఇక్కడికి 2వ పాదం వస్తుంది. 3 పాదాలు ఇక్కడ మీట్ అవుతుంది వీనస్ కృత్తిక నక్షత్రంలోని. ఆ 3 పాదాలు అయిన తర్వాత శ్రవణంలోకి వెళ్తుంది, 4 పాదాసు. ఈ 3 పాదాలు అది ట్రాన్సిట్ చేయడానికి దానికి పట్టే టైం ఏదైతే ఉందో, వింశోత్తరి దశ సిస్టంలో సంతలుగా ఇయర్స్ ఆఫ్ దశ ఈజ్ 6 ఇయర్స్ అయితే, ఇక్కడికి వచ్చేసరికి మనకి వీనస్ ఆ 6 ఇయర్స్లోని 1/4 టైం తీసుకుంది కాబట్టి మిగతా 2/3 ఆఫ్ ది టైము ట్రాన్సిట్ చేయడానికి దానికి ఆ ఆ మిగిలిన ఆ త్రీ పాదాలు పట్టింది. ఆ తర్వాత మళ్ళీ అది ఈరోజు కుంభంలో 22 డిగ్రీస్, ఎప్పటికి 24 మేకి కుంభంలో 22 డిగ్రీస్కి ఉంది. అలాగే నెక్స్ట్ మూన్ తలుక దశ 10 ఇయర్స్. సో అక్కడ 4 ఇయర్స్, ఇక్కడ 10 ఇయర్స్, 14 ఇయర్స్ మూన్ నక్షత్రాన్ని ట్రాన్సిట్ చేసింది. అలాగే ఆ, అటు పిమ్మట నెక్స్ట్ ధనిష్ట నక్షత్రం. ధనిష్టలో 4 పాదాలు ట్రాన్సిట్ అయింది. ఆ తర్వాత ఆ 4 పాదాలకి మళ్ళీ 7 ఇయర్స్ మార్స్ మహాదశ జరిగింది. మార్స్ పీరియడ్లో వీనస్ దాని మీద నుంచి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆ ధనిష్ట తర్వాత శతభిష. శతభిషలోని ఎక్కడుంది వీనస్? 22 డిగ్రీస్ ఉంది. అంటే మార్స్ మార్స్ యాక్వేరియస్ లో మార్స్ 6.4 డిగ్రీస్ దాటిన తర్వాత శతభిషలో కూడా 16 డిగ్రీస్, అంటే అది 13.2 శతభిష కూడా దాటేసింది. ఇప్పుడు అది పూర్వ గురువు నక్షత్రంలోని 2వ పాదంలోకి వచ్చింది. ఏది? వీనస్. ఈ రకంగా వీనస్ తాలూకా ప్రోగ్రెషన్ ఇక్కడి నుంచి, బర్త్ వీనస్ నుంచి ప్రోగ్రెసివ్ వీనస్ వింశోత్రి దశ ప్రోగ్రెషన్ సిస్టంలోని మూవ్ అవుతుంది. సిమిలర్లీ లగ్నం కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? స్కార్పియోలో 23 డిగ్రీస్ 52 సెకండ్స్కి వచ్చింది. ఎప్పటికి? 24 మే ఈ రోజుకి లగ్నం అంతే మూవ్ అయింది చూడండి.
సో ఇది లగ్న డిగ్రీ ప్రోగ్రెషన్స్ కూడా మనం చూసినట్లయితే ఇతని తాలూకా 40 ఇయర్స్లోని ఆ లగ్నం మూవ్ అయింది 20 నుంచి 20కి 30 డిగ్రీస్ అయింది. మళ్ళీ ఆ పైన ఎంత మూవ్ అయింది, ఇంకో 4 డిగ్రీసే మూవ్ అయింది. సో ఇట్లాగనమాట. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ప్రోగ్రెషన్స్ కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్గా 1 డిగ్రీ 1 ఇయర్ ప్రోగ్రెషన్స్ కట్ ఆఫ్ అనేది, అంటే అది కూడా ఒక హైపోథెటికల్, అట్లా కూడా మనం దాన్ని విభజించుకోవచ్చు. కానీ ఈ వింశోత్రి దశా సిస్టమ్ ప్రోగ్రెషన్స్లోని మనకి ఇది చూడడానికి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే ఏదైతే ఉందో ఇందులోని ఈ సాఫ్ట్వేర్ మీకు మీకు ఇదిగో ఈ వెబ్సైట్ ఇది రహస్య వేదిక ఆస్ట్రాలజీ. ఇది అందరికీ బహుశా తెలుగు వాళ్ళకైతే ఇది నోటెడే అనుకుంటా. ఇందులో మీరు చూసినట్లయితే ఒక సాఫ్ట్వేర్లోని మనం ఏదైనా లోడ్ చేస్తే ఇక్కడ వచ్చే డేటా ఏదైతే ఉందో ఈ డేటాలోని మీకు ఇప్పుడు నేను ప్రోగ్రెషన్స్ చూపిస్తా. ఇక్కడ న్యాచురల్గానే మీకు 3 చార్ట్స్ అపేర్ అవుతాయి ఇందులోని. ఒకటేమో బర్త్ చార్ట్, ఇంకోటేమో ప్రోగ్రెషన్ చార్ట్, ఇంకోటేమో ట్రాన్సిట్ చార్ట్. ఇప్పుడు మీకు ఇందులో ఖచ్చితంగా మీకు ఆ మూడిటి తాలూకా ఇప్పుడు 94లో పుట్టినటువంటి ఈ పర్సన్కి ఇప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది, కరెక్ట్గా 30 ఇయర్స్, 30 అప్రోచింగ్, అంటే 29 to 30. ఓకే, ఇదిగో ఇక్కడ మనకు వచ్చేసింది ఏజ్ చూసారా, 30 ఇయర్స్. ట్రాన్సిట్ చార్ట్ ఎగ్జాక్ట్లీ ఆ బర్త్ ఇయర్కి మ్యాచ్ అవుతూ వస్తుంది ట్రాన్సిట్ చార్ట్, వర్షఫల్లాగే 1246కి ఆ బర్త్ ఇయర్కి. తన తాలూకా 1911-94 కాబట్టి 1911-2024 దాకా ట్రాన్సిట్ చార్ట్ ఇది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రెసివ్ ఇది చూద్దాం ఒక్కసారి. మీకు ఇది చాలా అద్భుతమైన సాఫ్ట్వేర్. ఇందులో ప్రోగ్రెషన్స్ మీకు చాలా చక్కగా వివరించబడతాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ హౌస్ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో ఇది 6 డిగ్రీస్ ఉంది కదా. ఈ పర్సన్ 94లో బోర్న్ అయితే 2004కి 30 ఇయర్స్ కదా, 2024కి. చూడండి, 12 డిగ్రీస్కి మూవ్ అయింది. 6 డిగ్రీస్ ఉన్నటువంటి కుంభంలో ఉన్నటువంటి ఆ, లగ్నం మేనంలో 12 డిగ్రీస్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది ఇలాగా అంటే ఆ స్పాన్ ఆఫ్ ది వీటి మధ్యలో ఉండేటటువంటి స్పాన్ ఏదైతే ఉందో, అంటే డిస్టెన్స్ బిట్వీన్ వన్ హౌస్ టు ద నెక్స్ట్ హౌస్, ఇది స్పాన్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇదే పర్సన్ మళ్ళీ 2054కి ఇంకో 30 ఇయర్స్ నావిగేట్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, సిక్స్ సిక్స్ డిగ్రీస్ ఉన్న లగ్నం ఇందాక 12కి వెళ్ళింది, ఇప్పుడేమో 17 డిగ్రీస్కి వెళ్ళింది. ఎక్కడికి? ఏరీస్కి వెళ్ళింది. 60 ఇయర్స్కి అది కేవలం మాత్రం 2 రాసులు దాటింది. అంటే ఇది నేను మీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వింశోత్తరి దశా సిస్టమ్ తాలూకా అలైన్మెంట్లో రన్ అవుతున్నటువంటి ప్రోగ్రెషన్ చార్ట్ ఇది. సో మీకు అర్థమై ఉంటుంది. ఇది మీరు అందరూ కూడా వాడితే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇది ప్రోగ్రెషన్, ట్రాన్సిట్ అండ్ బర్త్ చార్ట్ మూడు కూడా కలిపే ఉంటాయి. కిందకు వచ్చేసరికి మీకు చాలా అద్భుతంగా ఇందులో హౌసెస్, హౌస్ సిగ్నిఫికేటర్స్ అండ్ ఆల్సో ప్లానెటరీ సిగ్నిఫికేషన్స్, ఏబిసిడి, ఇవన్నీ మామూలే. అండ్ ఇవన్నీ కూడా మీరు నావిగేట్ చేసినట్లయితే ఆ, మహాదశ చూడాలనుకుంటే మీకు చాలా డీటెయిల్డ్గా, చాలా ఇన్డెప్త్, ఎక్కడ దాకా అయినా అది తీసుకెళ్తుంది మనని. ఇక్కడ దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ, ప్రాణ వరకు కూడా మనం, అంటే నెక్స్ట్ 3 డేస్ ఏమవుతుంది, నెక్స్ట్ 4 డేస్ ఏమవుతుంది, అక్కడ దాకా కూడా మనం దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు ప్రిడిక్షన్స్ని. ఇది చాలా మంచి సాఫ్ట్వేర్, యూస్ఫుల్ కూడా బాగా.
నేను ఫస్ట్ ఇదే వాడేదాన్ని. అండ్ కిందకి వెళ్ళేసరికి మనకి ఇది ఉంది, వెస్టర్న్ తాలూకా హిట్ థియరీ అంతా ఇక్కడ, అంటే యాంగిల్స్, ఇవన్నీ హౌస్ ఆస్పెక్ట్స్, ప్లానెట్ కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్, ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఈ ఈ ప్లానెట్ కి మధ్యలో ఉన్నటువంటి డిగ్రీస్. మార్స్ కి జూపిటర్ కి 90 డిగ్రీస్ డిఫరెన్స్ ఉంది చార్ట్ లో, విచ్ వీ కెన్ సీ క్లియర్ గా. మార్స్ ఏమో ఆ, ఎక్కడున్నాడు, 28 డిగ్రీస్ లో ఉన్నాడు. అండ్ జూపిటర్ ఏమో స్టార్టింగ్ ఆఫ్ ది కస్ప్ ఉన్నాడు, ఈయనేమో ఎండింగ్ ఆఫ్ ది కస్ప్. సో ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి రాసులు ఏవైతే, ఇతను స్టార్టింగ్ లో ఉన్నాడు, ఇతను ఎండింగ్ లో ఉన్నాడు, కాబట్టి 90 డిగ్రీస్, 1 2 3 4 ఫోర్ కస్ప్స్ డిస్టెన్స్ లో ఉన్నారు, కాబట్టి ఇద్దరికి మధ్యలో స్పేస్ 90, సారీ 3 కస్ప్స్, మధ్యలో 3 కస్ప్స్ ఉన్నాయి. సింహం, కన్య అండ్ లిబ్రా, ఈ మూడు 30 30 ఉన్నాయి, కాబట్టి 90 డిగ్రీస్ తేడా ఉంది వాటి రెండిటికి మధ్యలో స్పేస్ అనేది మనకి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ చాలా చక్కగా విశదీకరిస్తుంది. అలాగే హౌస్ కి ప్లానెట్ కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఇందులో చాలా క్లియర్ గా వస్తుంది. ఆ, ఇది కూడా చాలా యూస్ఫుల్. అండ్ కిందనేమో మన మనకు కావాల్సినటువంటి డివిజనల్ చార్ట్స్ కూడా దీనిలో డిస్ప్లే ఉంటాయి. ఇది కూడా చాలా యూస్ఫుల్. అండ్ తప్పకుండా నేను మీకు ఎఫిమెరిస్ సాఫ్ట్వేర్ని కూడా ఎట్లాగా యూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు డెమో ఇస్తాను. డెఫినెట్గా అది కూడా మీకు బాగా యూస్ఫుల్ ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రోగ్రెషన్స్ మీదనే ఒక క్లియర్, అంటే ఏ రకంగా సాఫ్ట్వేర్స్ని మనం వాడుకొని వాటిని ప్రోగ్రెషన్స్ని మనం ఆ, మన తాలూకా ప్రెడిక్షన్స్లోకి తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు, అది నెక్స్ట్ చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రోగ్రెషన్స్ అంటే ఎట్లా చూసుకోవాలి సాఫ్ట్వేర్స్లో, ఇంకో అసలు ఉంది ఎఫిమెరిస్ సాఫ్ట్వేర్లో కూడా నేను మీకు అది డెమో ఇస్తాను ఎలా చూసుకోవాలో.